ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 సీజన్ ఈ రోజు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 4 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. బెంగళూరు, అనంతపురం వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతుండగా మరో మ్యాచ్ లో ఇండియా సి వర్సెస్ ఇండియా డి జట్లు ఢీకొంటున్నాయి. ఇది ఇలా ఉంటే ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ శుభమన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎప్పుడు బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తుంటాడు శుభమన్ గిల్. క్రీజులోకి దిగింది మొదలు క్లాసిక్ షాట్లతో ప్రత్యర్థి భరతం పడతాడు. మ్యాచ్ పూర్తవకుండా క్రీజును వీడని ఈ యంగ్ బ్యాటర్ ఫీల్డింగ్ లోనూ తోపే. తాజాగా దులీప్ ట్రోఫీలో అతడు ఫీల్డింగ్ లో తన తడాక చూపించాడు. స్టన్నింగ్ క్యాచ్ తో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అసాధ్యమైన క్యాచ్ ను అవలీలగా అందుకొని పించి హిట్టర్ రిషబ్ పంత్ ను పెవిలియన్ కు పంపించాడు. పంత్ ఇచ్చిన క్యాచ్ ను పక్షిలా ఎగురుకుంటూ గాల్లో పట్టిన ఈ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 10 బంతులు ఎదుర్కొని 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా 30 పరుగులకే పెవిలియన్ చేరాడు.